हरे कृष्ण माता जी, दंडवत प्रणाम। यस माता जी, मंगलाचरण చేయండి। हरे कृष्ण माता जी, दंडवत प्रणाम अंदरिकी। हरे कृष्ण श्री गुरुभ्यो नमः। ओम अज्ञानतिमिरानन्दस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरुं श्रीयुतापदकमलं श्रीगुरुं श्रीरूपं साग्रजातं सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनासहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगना ललिता श्रीविशाखान्विता च। हे कृष्णा करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेशा गोपिकान्त राधाकान्त नमोऽस्तुते। तप्त काञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। ओम नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने। नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणी निर्विशेषा शून्यवादी प्राच्यात देशतारिणे। ओम नमो वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। ओम जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चिंद्र जय घोर भक्त वृंद। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चिंद्र जय घोर भक्त वृंद। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चिंद्र जय घोर भक्त वृंद। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। मुखं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपाहं तमोऽन्दे श्रीगुरुं दीनतारणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्। श्री गुरुभ्यो नमः। हरे कृष्ण 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 हरे हरे राम। श्री गुरुभ्यो नमः। श्री चैतन्य प्रभु की जय। श्री राधा मदन मोहन की जय। श्री राधा कृष्ण की जय। श्री बालभद्र श्री सुभद्रा माता की जय। गंगा माता की जय। गौ माता की जय। गौ माता की जय। श्री चैतन्य महाप्रभु की जय। श्री गुरुनंद की जय। हरे कृष्ण 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 हरे कृष्ण భక్తులందరికీ హరే కృష్ణ మాతాజీ। थैंक यू सो मच माता जी। నాకు అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు। थैंक यू माता जी। हरे कृष्ण पद्मजा माता जी, ओवर टू यू माता जी। హరే కృష్ణ దండవత్ ప్రణామ్। నా పేరు పద్మజ మాతాజీ। నేను ఈరోజు క్లాస్ అందరికీ ముందుగా శివరాత్రి శుభాకాంక్షలు। సో ఈరోజు ముందు కొంచెం సేపు లార్డ్ శివ గురించి మాట్లాడదామని అనుకున్నాను। నేను రీసెంట్గానే అంటే 1 year బ్యాకే అనుష మాతాజీ తోటి జాయిన్ అయ్యాను। లైక్ వీఆర్ కో స్టూడెంట్స్ అనొచ్చు। సో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్। అండ్ నాకు అంత అర్హత లేదు, ద ఎగ్జాల్టెడ్ డివోటీ అయిన లార్డ్ శివ గురించి కేవలం గురువుల కృపతోటి, గురువులు వైష్ణవుల యొక్క కృపతోటి చెప్పడానికి ప్రయత్నిస్తాను। ఏమైనా తప్పులుంటే మన్నించండి। హరే కృష్ణ। हरे कृष्ण माता जी, दंडवत प्रणाम। హరే కృష్ణ మాతాజీ। హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం। దండవత్ ప్రణామం మాతాజీ। నేను ముందుగా లైక్
మనము నార్మల్ గా ఏమనుకుంటామంటే ఇస్కాన్ డివోటీస్ కృష్ణున్నే పూజిస్తారు, శివుణ్ణి అంటే పక్కన పెట్టేస్తారు, అలా ఇలా ఇలా అనుకుంటూ ఉంటారు. యాక్చువల్ గా మనం ఆ, అయితే ఒకసారి ఇస్కాన్ డివోటీస్ శివాలయం ముందు నుంచి వెళ్తూ ఉంటే డివోటీస్ లో ఒక డివోటీ శివుడికి దండవత్ ప్రణాం చేస్తారు. మిగతా వాళ్ళు అంటారు చేయకూడదు, మనము ఇలా మనం కృష్ణుణ్ణి ఆరాధిస్తున్నాం కదా, మనం చేయకూడదు అనేసి అంటారు. తర్వాత వాళ్ళు వెళ్ళిన తర్వాత ప్రభుపాదని ఆ డివోటీ అడుగుతారు, నాకు ఇలా జరిగింది అంటే అప్పుడు ప్రభుపాద అంటారు, లేదు లేదు తప్పు, నువ్వు చేసిందే కరెక్ట్, మనం మనం శివుడికి మనం ఒబేసెన్సెస్ ఇవ్వాలి. ఎందుకంటే మనము శ్రీమద్ భాగవతం ప్రకారం చూసుకుంటే నేను ఒక శ్లోకం చెప్తాను. నిమ్న గణం యథా గంగా దేవానాం అచ్యుతో యథా వైష్ణవానాం యథా శంభో పురాణానాం ఇదం తథా. ప్రభుపాదులు వారు ఈ శ్లోకాన్ని రిఫరెన్స్ చేస్తూ నదులలో ఎలా అయితే గంగా ఈజ్ పెద్దదో, అలాగే దేవతల్లో అచ్యుత అంటే భగవంతుడు, ఎవరు టచ్ చేయలేని వాడు, ఎలా అయితే ఉన్నతుడు. అండ్ వైష్ణవానం యథాశంభ, వైష్ణవుల్లోకి శివుడు అంత ఉన్నతమైన భక్తుడు అనమాట. హీఈస్ ద టాప్ మోస్ట్ భక్త్. శంభు అంటే శివుడు. సో పురాణాల్లో శ్రీమద్ భాగవతం చాలా గ్రేటెస్ట్ పురాణం అనేది ఈ శ్లోకం యొక్క మీనింగ్. ఈ శ్లోకం ద్వారా అప్పుడు ప్రభుపాదులు ఏం చెప్తారంటే, మనము శివుణ్ణి ఒక వైష్ణవుని లాగా, టాప్ మోస్ట్ వైష్ణవుని లాగా భావించినప్పుడు మనము వైష్ణవునికి రెస్పెక్ట్ ఇవ్వడం అనేది మన దాంట్లో కల్చరు. సో నువ్వు చేసింది కరెక్ట్ అనేసి చెప్తారు. అయితే నేను ఈరోజు ఏం చెప్దాం అనుకున్నానంటే, వైష్ణవానాం యథా శంభో, ఇంకా శివ అనేది శివుడు భక్తుల్లోకి అందరికన్నా ఉన్నతుడు. సో నేను కొన్ని శివుడి యొక్క లీలలు చెప్పి దానిలో ఆయన ఏ విధంగా తన చూపించారు, తన భక్తుడైన క్వాలిటీస్ చూపించారు అనేది చెప్తాను. సో దట్ మనం కూడా కొన్ని క్వాలిటీస్ అయినా నేర్చుకోవచ్చు అనేసి అన్న ఉద్దేశంతో ఫస్ట్ నేను సముద్ర మంథనం లీలాలో చెప్తాను. ఏమవుతుందంటే సముద్ర మంథనం అనేది అందరికీ తెలుసు కదా, అమృతం కోసం సముద్ర మంథనం చేద్దాం అనేసి సంకల్పిస్తారు. అయితే సముద్ర మంథనం చేసేటప్పుడు ఫస్ట్ కండిషన్ ఏముంటుంది అంటే, దాని నుంచి ఏది వచ్చినా సరే ఎవరో ఒకరు యాక్సెప్ట్ చేయాలి. ఏది వచ్చినా సరే ఎవరో ఒకరు యాక్సెప్ట్ చేయకపోతే అది ఆ ప్రాసెస్ అనేది కంటిన్యూ అవ్వదు అనమాట. సో సముద్ర మంథనం ఎప్పుడైతే మొదలైందో, లైక్ అసురులు, దేవతలు, కూర్మావతారంలో కింద భగవంతుడు మేరు పర్వతం పెట్టి ఎప్పుడైతే మొదలవుతుందో దాంట్లో రకరకాల వస్తువులు వస్తాయి. లక్ష్మీదేవి, చంద్రుడు, ఇలా అవి డిఫరెంట్. ఏ వస్తువులు వచ్చినా వాటికి అనుగుణంగా ఎవరికి సూట్ అయితే వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటారు. కానీ దాంట్లో విషం వస్తుంది. విషం వచ్చినప్పుడు అసలు మొత్తం అందరూ దేవతలు, అసురులు అందరూ ఇంకా భయపడిపోతుంటారు. అది ఎంత భయంకరమైన విషయం అంటే దాన్ని టచ్ చేస్తే మనం అంత భస్మం అయిపోతాం అనమాట. అంత భయంకరమైన విషయం. ఇప్పుడు ఈ విషయాన్ని ఎవరైనా యాక్సెప్ట్ చేస్తే తప్ప నెక్స్ట్ అమృతం అనేది రాదు. సో ఇంకా దేవతలందరూ ఫస్ట్ విష్ణువు దగ్గరికి వెళ్తారు. అప్పుడు విష్ణు అంటారు, ఈ విషయాన్ని యాక్సెప్ట్ చేయగలిగిన వాళ్ళు ఒకరు ఉన్నారు, వాళ్ళే శివుడు, మీరు అక్కడికి వెళ్ళి ప్రార్థించండి అనేసి చెప్తారు. అప్పుడు అందరు వెళ్ళి భగవంతుడైన లార్డ్ శివ దగ్గరికి వెళ్ళి ప్రేయర్ చేస్తారనమాట. లార్డ్ శివ ఇక్కడ ఏ క్వాలిటీ చూపిస్తారంటే, వైష్ణవులు ఎప్పుడైనా దుఃఖి, ఇతరులు ఎవరైనా బాధపడుతూ ఉంటే వాళ్ళకి కూడా ఆటోమేటిక్ గా దుఃఖం అనేది వచ్చేస్తుంది అనమాట. శివుడు ఎప్పుడైతే ఇలా మొత్తం లోకమంతా ఇలా సముద్రంలో విషం వ్యాపించేస్తుంది, అన్ని జీవులు బాధపడుతున్నాయి,
ఆయన ఇంకొక రకంగా మనకి ఇక్కడ తండ్రి లాంటి వాడు కాబట్టి ఆయనకి వెంటనే నేను కొంచెం కూడా ఆలోచించలేదు. అదే విషయాన్ని యాక్సెప్ట్ చేయాలంటే మామూలుగా అయితే ఎవ్వరు ముందుకు రారు. కానీ శివుడు తన మొత్తం చూసేసి బాధ చూసేసి వెంటనే నేను తీసుకుంటాను విషాన్ని అని ముందుకొచ్చేసి సముద్రం ఆల్రెడీ విషం అనేది కొంచెం సముద్రం అంతా కొంచెం వ్యాపించి ఉంటుంది. దాన్నంతటిని కాన్సన్ట్రేట్ చేసి ఒక్క దగ్గరికి తెచ్చి ఆ విషాన్ని తీసుకుంటారు. తీసుకున్న విషాన్ని తీసుకొని యాక్చువల్ గా శివుడు ఎంత ఎగ్జాల్టెడ్ లైక్ డివోటీ అంటే అతని విషం ఒకవేళ మింగేసినా కూడా శివుడికి ఏమీ కాదు, శివ భగవంతుడికి ఏమీ కాదు. కానీ శివుడు ఆ విషయాన్నంతా తన గొంతులో ఉంచుకుంటారనమాట. గొంతులో అందుకే మనం శివుడిని నీలకంఠుడు అంటాం. ఆయన గొంతులో ఉంచుకోవడానికి ఈ రీజన్ మన ఒక ఆచార్యులు విష్ణువాచార్య అనుకుంటా చెప్తారు. వాళ్ళు లైక్ శివుడి హృదయంలో భగవంతుడు ఉంటాడు. ఈ బయట వైష్ణవుల యొక్క బాధను అదే దేవతలు వాళ్ళందరి బాధను చూడలేక నేను విషాన్ని తీసుకున్నా. కానీ దీన్ని నేను ఇలాగే కిందికి పంపిస్తే నా హృదయంలో ఉన్న భగవంతుడు ఇబ్బంది పడతాడు, బాధపడతాడు. సో దాన్ని నేను కిందకి పంపించను, దాన్ని కంఠంలోనే ఉంచుతాను అనేసి శివుడు ఆ విషయాన్ని కంఠంలోనే ఉంచుతాడు. అందుకే మనం శివుణ్ణి నీలకంఠుడు అంటాం. ఇంకా ఇంకా శివుడు శివుడు ఇంకొకటి ప్రభుజీ వాళ్ళు ఏం చెప్తారంటే శివుడు ఎప్పుడు రామనామ జపం చేస్తూ ఉంటాడు. సో విషానికి విరుగుడు ఏంటంటే రామనామ జపం అన్నమాట. విష్ ప్లస్ రామ, విషంకి విరుగుడు రామజపం. సో శివుడు ఎప్పుడు రామజపం చేస్తూ ఉంటాడు కాబట్టి ఆ విషం అనేది అక్కడ ఉన్నా గానీ దానికి అసలు ఏ మాత్రం కొంచెం కూడా ప్రభావం అనేది ఉండదు. సో ఇది కూడా చెప్తారు. తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనం చూడాల్సిన క్వాలిటీ ఏంటంటే వైష్ణవులు శుద్ధ భక్తులు, పరమ శుద్ధ భక్తులు ఏంటంటే వాళ్ళు దుఃఖి ఉంటారు. దీనికి మనం మన ఆచార్యులను కూడా తీసుకోవచ్చు. లైక్ మన సీనియర్ వైష్ణవాస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి తెలుసు మనకి దీక్ష ఇచ్చేటప్పుడు మన కర్మ ఏదైతే ఉంటుందో అదంతా తీసుకోవాల్సి వస్తుందని. కానీ వాళ్ళు మొత్తం అందరినీ ఉద్ధరించడం కోసం ఆ విషం వంటి అటువంటి కర్మల్ని కూడా స్వీకరించడానికి సిద్ధంగా ఉంటారు. దానివల్ల ఏదైనా బాధ కలిగినా భరించడానికి కూడా సిద్ధంగా ఉంటారు. సో శివుడు అంత టాప్ మోస్ట్ వైష్ణవ అని చెప్పాలి. తర్వాత నెక్స్ట్ దాంట్లోకి వెళ్తే శివుడు చాలా కరుణామయుడు, చాలా కరుణ చూపిస్తాడు. లైక్ మనం దక్ష యజ్ఞంలో తీసుకున్నా కూడా మన లాస్ట్ లో శివుణ్ణి ఎంత అవమానించి ఎంత చేసినప్పటికీ దక్షుణ్ణి క్షమిస్తాడు శివుడు. శివుడు ఎంత కరుణామయుడు అంటే ఇప్పుడు మనకి కొంతమంది ఇట్లా సూసైడ్ చేసుకొని ఇలా కొన్ని ఆత్మలు ఉంటాయి. అటువంటి ఆత్మలకు కూడా శివుడు నేనున్నాను అనేసి ఎప్పుడు తోడుగా ఉంటాడు. లైక్ శ్మశానంలో శివుడు ఎందుకు ఉంటాడు అంటే మనం అనుకుంటాం, కానీ ఎందుకు ఉంటాడు అంటే ఏవైతే ఇలా అర్ధాంతరంగా చనిపోయి ఉంటాయో ఇంకా ఇలా సూసైడ్ చేసుకొని చనిపోయి ఉంటాయి ఆత్మలన్నీ మాకెవరు లేరు అంటే శివుడు లేరు నేనున్నాను అన్నట్టు ఉంటారు. వాటన్నిటిని కూడా ఉద్ధరించడానికి శివుడు అనేవాడు ఉంటాడు. వైష్ణవునికి ఉండాల్సిన క్వాలిటీ ఏంటంటే కరుణ. సో మనకి కూడా కరుణ ఉండాలి అనేసి మనం శివ భగవంతుడి ద్వారా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఒకటి స్మాల్ స్టోరీ. శివుడు నార్మల్ గా చాలా క్షేత్రాల్లో క్షేత్రపాలకుడిగా ఉంటారు. మన బృందావనంలో చూసుకున్న 4-5 శివుని యొక్క టెంపుల్స్ ఉంటాయి.
అయితే నేను ఒక చిన్న స్టోరీ ఏదంటే యశోదామాత కృష్ణుడు చిన్నగా ఉన్నప్పుడు, చాలా చిన్నగా ఉన్నప్పుడు శివుడికి చూడాలి అనిపిస్తది అనమాట. కృష్ణుడిని చూడాలి అనిపిస్తది. సో ఒకసారి శివుడు వస్తాడు యశోదామాత వాళ్ళ ఇంటికి. యశోదామాత శివుడిని చూసి ఏంటి పాములు వేసుకొని ఎలాగా ఉన్నాడు ఈయన. అప్పటికి ఆమెకి యోగమాయ వచ్చేసి అతన్ని శివుడని గుర్తించలేక ఆ ఆ చాలా భయంకరమైన సన్యాసిలాగా ఉన్నారు, మిమ్మల్ని చూస్తే మా పిల్లవాడు ఏడుస్తారు, మీరు వెళ్ళిపోండి అనేసి అంటుంది. సరే అని శివుడు వెళ్ళిపోతూ ఉంటాడు. తర్వాత ఇంకా లోపల నుంచి కృష్ణ చాలా ఏడుపు. ఎంత ఏడుస్తారంటే కృష్ణ ఏం చేసినా ఆపరు. యశోదమ్మాయి ఆమ్, లాలిస్తుంది, ఏది రకరకాలు ప్రయత్నిస్తుంది కృష్ణుని ఏడుపు ఆపడానికి. ఏమి చేసినా కృష్ణుడు ఏడుపే ఆపడు. అప్పుడు యశోదామాత అనుకుంటుంది వచ్చిన సన్యాసి ఎవరో ఏదో మందు వేసుంటారు, లేకపోతే నా పిల్లవాడు ఇట్లా ఏడవరు, ఫస్ట్ ఆ సన్యాసిని పిలుచుకురండి అనేసి చెప్తది. సన్యాసిని శివుణ్ణి పిలుచుకొచ్చిన తర్వాత శివుడు నార్మల్ గా నారాయణుడు, రాముడు ఇలా ఇలా ఆరాధిస్తూ ఉంటాడు. బాల్య రూపంలో ఉన్న కృష్ణుడిని ఎప్పుడు చూడలేదు. ఒక్కసారి శివుడు ఎప్పుడైతే బాల్య రూపంలో ఉన్న కృష్ణుని చూస్తాడో ఇంకా ముగ్ధుడు అయిపోతాడు. ఆ ప్రేమ అనేది ఫ్లో అవుతుంది. దాంతో ఒక్కసారిగా కృష్ణుడు కూడా ఏడుపు ఆపేస్తాడు. అప్పుడు యశోదమాయ శివుణ్ణి రిక్వెస్ట్ చేస్తది, నువ్వు ఈ బృందావనంలోనే ఉండు, ఎటు వెళ్ళకు, మా పిల్లవాడు ఎప్పుడైనా ఏడ్చినా ఏదైనా బాగాలేకున్నా నువ్వు వచ్చి వాడికి కనిపించు, ఏడుపు మానేస్తాడు అని రిక్వెస్ట్ చేస్తది. యాక్చువల్ గా బృందావనంలో ఉండాలంటే మనకి వ్రజవాసుల యొక్క కృప కావాలి అనేసి డివోటీ సీనియర్ వైష్ణవాస్ చెప్తూ ఉంటారు. ఇక్కడ శివుడు ఏంటంటే యశోదామాత యొక్క కృప తీసుకొని క్షేత్రపాలకుడిలాగా ఉంటాడు అనమాట బృందావనానికి కూడా. ఇంకొకటి శివుడిది బృందావనంలో రిలేటెడ్ గోపేశ్వర్ మహాదేవ్ అని ఒకటి శివుడిది ఉంటుంది టెంపుల్. దాని గురించి కూడా ఒక చిన్న స్టోరీ ఉంటుంది, అది చెప్తాను. ఏంటంటే శివుడు క్షేత్రపాలకుడిగా ఉంటాడు. శివుడికి ఒకసారి ఏమనిపిస్తుందంటే నాకు కూడా రాసలీల చూస్తే బాగుండు, అది ఎలా ఉంటుందో చూడాలి అనేసి శివుడికి కోరిక వస్తుంది. శివుడు ఏం చేస్తాడంటే వృందామాత దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తాడు, నాకు రాసలీల జస్ట్ చూడాలని ఉంది, వేరే ఏం లేదు, జస్ట్ చూడాలని ఉంది, నాకు ఆ భాగ్యం కావాలి అనేసి వృందామాతని రిక్వెస్ట్ చేస్తాడు. అప్పుడు వృందామాత అంటది, ఇలా లేదు ఈ అవతారంలో అయితే అసలు కుదరదు, రాసలీలలో ఓన్లీ రాధారాణి గోపికలే ఉంటారు, ఈ అవతారంలో అయితే కుదరదు అంటారు. శివుడు రిక్వెస్ట్ చేస్తాడు, నాకు ఒక్కసారి చూడాలని ఉంది, రాసలీల దగ్గర నుంచి చూడాలని ఉంది, నేను దూరంలో నిల్చొనే చూస్తాను, నేను ఎవరిని ఏం డిస్టర్బ్ చేయను అనేసి రిక్వెస్ట్ చేస్తాడు అనమాట. రిక్వెస్ట్ చేస్తే అప్పుడు వృందామాత శివుణ్ణి తీసుకెళ్లి యమునాలో ముంచేసి బయటికి లేచేసరికి శివుడు చాలా అందమైన లైక్ గోపికలాగా మారిపోతాడు. సో అతన్ని గోపికలాగా మారిపోయిన శివుణ్ణి తీసుకొస్తుంది రాసలీల స్థలికి తీసుకొచ్చి అక్కడ ఒక దగ్గర ఉంచుతుంది అనమాట వృందమాత. శివుడు గోపికా వేషంలో అలా ఉండి చూస్తూ ఉంటాడు. అప్పుడు ఆ రోజు రాసలీల ఆల్మోస్ట్ ఎండింగ్ వచ్చేసరికి రాధారాణి అంటుంది, నాకెందుకో ఈ రోజు రాసలీల ఫుల్ గా కంప్లీట్ అయినట్టు అనిపించడం లేదు, ఇక్కడ ఎవరో ఉన్నారు, మన భావంతో కాకుండా ఇక్కడ వేరే భావంతో ఎవరో ఉన్నారు, అందరం ఫైండ్ అవుట్ చేద్దామని అందరు వెతుక్కుంటుంటారు, ఈ గోపిక తెలిసినది. తర్వాత కొంచెం సేపు అయిన తర్వాత వాళ్ళకి ఆ అమ్మాయి వస్త్రధారంలో ఉన్న శివుడు కనిపిస్తాడు. అడుగుతారు ఏంటి నీ పేరు అని. ఏం మాట్లాడారు శివుడు, ఎందుకంటే బృందామాత ఆయనకి నీ పేరు ఇదే అని ఏం చెప్పలేదు.
జస్ట్ ఆమెని గోపికలాగా చేసి అక్కడ నిల్చోబెట్టింది. ఇంకా గోపికలు అందరూ గొడవ పడడానికి వస్తారు. ఎవరు నీ భర్త ఎవరు, కనీసం ఎవరు నువ్వు అని చెప్పు అని దబాయిస్తూ ఉంటారు. అంత లోపలే బృందామాత వచ్చి ఆగండి ఆగండి, ఈయనెవరో కాదు శివుడు. ఆ ఆయనకి మన కృష్ణుని యొక్క రాసలీల చూడాలి అనిపించింది. సో అందుకే ఇలా వేషం వేయించి తీసుకొచ్చాము అనేసి చెప్తారు. అందుకే అక్కడ శివుడు ఎక్కడైతే కూర్చొని చూసారో అక్కడ బృందావనంలో ఒక టెంపుల్ కూడా ఉంటుంది. గోపేశ్వర్ మహాదేవ్ టెంపుల్ ఉంటుంది. అక్కడ మొత్తం ఆ ఆ లింగానికి మొత్తం అమ్మాయిలాగా వస్త్రధారణ కూడా ఉంటుంది. ఆ మనము ఇంకా మనం ఇంకొక మిమ్మల్ని క్వశ్చన్, శివుడి గురించి కొంచెం కంటిన్యూ చేయాలా లేకపోతే భగవద్గీతకి వెళ్ళాలా? హరే కృష్ణ మాతాజీ. మాతాజీ కంటిన్యూ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ప్రభుజీ. ఇప్పుడు నేను 2 పాయింట్స్ చెప్తాను. శివుడి కృప ఎలా ఉంటుంది అండ్ శివరాత్రి రోజు శివుడిని మనం ఎలా ప్రేయర్ చేయాలి, ఏమని ప్రేయర్ చేయాలి, ఈ 2 పాయింట్స్ చెప్తాను. శివుడు మనకి 2 విధాలైన కృప ఇస్తాడు. ఒకటి సకపట కృప అండ్ నిష్కపట కృప. అంటే ఎలా ఉంటుందంటే శివుడి దగ్గరికి మనము చాలా మంది ఎలా అంటే శివుడే ఇంకా ఫైనల్ భగవంతుడు, ఆయన్ని మనం ఏదైనా స్వార్థం కోసం అడగచ్చు, ఆ విధంగా అలా శివుని అప్రోచ్ అయ్యే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే శివుడు వాళ్ళు ఏది అడిగితే అది, భోలాశంకరుడు ఆయన. వాళ్ళు రాక్షసులకు కూడా మనం చూసాం, ఎంతో మందికి భస్మాసురుడికి వీళ్ళందరికీ ఏది అడిగితే ఆ వరాలు ఇచ్చేస్తారనమాట. ఇచ్చేస్తారు, కానీ ఆయనకి అలా ఇవ్వడం ఇష్టం ఉండదు. యాక్చువల్ గా శివుడికి ఎటువంటి కృప చూపించడం ఇష్టం అంటే నిష్కపట కృప. అంటే ఎవరైతే శివుడి దగ్గరికి మాకు ఏమీ వద్దు, లైక్ ఏదైతే ఉన్నతమైనది నీ దగ్గర ఉందో, నువ్వు ఎలా ఆనందంగా ఉండగలుగుతున్నావు అది కావాలి అని శివుడి దగ్గరికి ఎవరైతే వెళ్తారో వాళ్ళకి శివుడు కృష్ణ ప్రేమని ఇవ్వడానికి ఎప్పుడు రెడీగా ఉంటారనమాట. మనం చూసుకుంటే ఒక కథ ఉంది, వల్లభాచార్య అనేసి మన ఆచార్యులు వారు ఉంటారు. ఆయన శివభక్తుడు, అలా అని విష్ణువుని కూడా పూజిస్తూ ఉంటాడు. ఆయన ఇలా చాలా శివుణ్ణి చాలా ఇది కావాలి అని ఏం పూజించాడు. ఆయనకి తన సంసారంలో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ ఒకసారి శివ దగ్గరికి వెళ్ళి చాలా సిన్సియర్ గా తన డివోషన్ అనేది చేస్తూ ఉంటారు. మెడిటేషన్ కానీ ఏదైనా సర్వీస్ కానీ చేస్తూ ఉంటారు. శివుడికి వల్లభాచార్య చూడగానే ఆనందం అనిపించింది. వెళ్ళి వల్లభాచార్య దగ్గరికి వెళ్తారు. నీకేం కావాలి అనేసి అడుగుతారు. అప్పుడు వల్లభాచార్య అంటారు, నాకేం వద్దు, నేను సర్వీస్ చేసుకుంటున్నా, నాకేమీ వద్దు. లేదు నీకేం కావాలో ఒకసారి ఆలోచించుకొని చెప్పంటే వల్లభాచార్య అంటారు, ఏదైతే ఉన్నతమైనది ఉందో, ఏదైతే ఉన్నతమైనది మీరు చేస్తున్నారో అది నాకు ఇవ్వండి అంటే అప్పుడు వల్లభాచార్యకి చిన్న కృష్ణుని మూర్తి ఇస్తారనమాట. అప్పటి నుంచి వల్లభాచార్య కృష్ణ డైటీని వర్షిప్ చేస్తారు. అలా శివుడి దగ్గరికి ఎవరైతే నిష్కపటంగా సిన్సియర్ డివోషన్ తోటి వెళ్తారో శివుడు వాళ్ళని మళ్ళీ ఇటు కృష్ణ వైపుకే డైరెక్ట్ చేస్తారనమాట. అండ్ మనం చూసుకున్నాం కదా, వైష్ణవానాం యథాశంభు అంటే మొత్తం అందరు వైష్ణవుల్లోకి శివ ఈజ్ ద హైయెస్ట్ డివోటీ. సో ఆయన ఎంత సెల్ఫ్లెస్ సర్వీస్, విషయాన్ని యాక్సెప్ట్ చేయడంలో కానీ ఏదైతే భగవంతుడు తనకిచ్చాడో పని, ఆ పని చేయడంలో కానీ తను ఎక్కడ సెల్ఫిష్ గా బిహేవ్ చేయరు, సెల్ఫ్లెస్ గా చేస్తారు. అండ్ దానికోసం ఏది వచ్చినా సరే ఎగ్జాల్టెడ్ వైష్ణవ అన్నమాట. సో మనం ఈ శివరాత్రి రోజు శివుణ్ణి ఏం ప్రార్థించాలి అంటే శివుడు చాలా ఇంకా అంత హైయెస్ట్ భక్తుడు. సో మనం అంత భక్తి చేయలేం. అట్లీస్ట్ శివ భగవానుడికి మనం అట్లీస్ట్ భక్తిలో ఒక చుక్కైనా మనకి ప్రసాదించమని రిక్వెస్ట్ చేసుకోవాలన్నమాట.
అప్పుడు భగవంతుడు మన మీద శివ భగవంతుడు మన మీద కరుణ చూపిస్తాడు. ఎందుకంటే భక్తిలో ముందుకెళ్ళాలంటే వైష్ణవుల కృప ఉండాలి. శివుడిని ఎప్పుడు మనం పరమ శుద్ధ వైష్ణవుడు అన్న భావంతో వెళ్ళి ఆయన కృప తీసుకోవచ్చు. థ్యాంక్ యూ మాతాజీస్ అండ్ ప్రభుజీస్. అనుష మాతాజీ, ఒక శ్లోకం చెప్పే టైం ఉందా? ఎస్ మాతాజీ, ఉంది మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్స్. మాతాజీ ఒక్క డౌట్ మాతాజీ. మాతాజీ అడుగు. మనం ఇప్పుడు మన కృష్ణ చైతన్యం ఉన్నాగా మాతాజీ, మన కృష్ణుడికి ఎక్కువ సేవ చేస్తాం కదా, మరి శివరాత్రి రోజు మన శివుడికి పూజ అభిషేకం అట్లా చేయొచ్చా మాతాజీ వైష్ణవులు? చెయ్యొచ్చు మాతాజీ. లైక్ శివుడి నుంచి వచ్చే అభిషేక జలం ఏదైతే ఉందో దాన్ని మనము ఏమంటారు చరణామృతం లాగా యాక్సెప్ట్ చేయాలన్నమాట. ఇప్పుడు మనం శుద్ధ వైష్ణవులది చరణామృతం యాక్సెప్ట్ చేస్తాం కదా, ప్రభుపాద్కి అభిషేకం చేసినప్పుడు కానీ అలా సేమ్ మనం శివుడి అభిషేకం జరిగినప్పుడు దాని నుంచి వచ్చే అభిషేకం ఏదైతే ఉంటుందో దాన్ని మనం చరణామృతంగా భావించి తీసుకోవచ్చు మాతాజీ. అంటే అభిషేకం చేయొచ్చు మాతాజీ మనం? చెయ్యొచ్చు మాతాజీ, ఏం లేదు, చెయ్యొచ్చు. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ. హరే కృష్ణ. మనము అంటే లైక్ ఇస్కాన్ లో శివుని మొత్తం అసలు ఏ దేవుని మొత్తం పక్కకు పెట్టేయమని అన్నారు మన దాంట్లో. మనం ఎవరిని అప్రోచ్ అయినా సరే అంటే స్పెషల్ గా కృష్ణ చేస్తుంటారు ప్రేమని ఇమ్మని అడగాలి అండ్ వాళ్ళని శుద్ధ భక్తుల్లాగానే చూడాలి. అంటే వేరే దేవతలకి పూజ అట్లా చేయొద్దు అంటారుగా మాతాజీ, అందుకనే అడిగే డౌట్ వచ్చింది. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. నాకైతే సీనియర్ వైష్ణవర్స్ చెప్పింది మనం యాక్సెప్ట్ చేయొచ్చు, యాజ్ ఏ చరణామృతం యాక్సెప్ట్ చేయొచ్చు అని చెప్పారు మాతాజీ. ఇంకా ఫర్దర్ ఉంటే కనుక్కొని చెప్తాను. యాక్చువల్ గా మనము మిగిలిన ఫెస్టివల్స్ అన్ని కూడా సెలబ్రేట్ చేయొచ్చు మాతాజీ, చెయ్యొద్దు అని చెప్పి ఎక్కడ చెప్పరు జనరల్ గా. సో చేయొచ్చు, మనము వినాయక చవితి గాని ఇవన్నీ కూడా సెలబ్రేట్ చేస్తారు డివోటీస్. బట్ ఏంటి అంటే ఒకటే గుర్తు పెట్టుకోవాలి, నాకేదన్నా కోరిక వచ్చినా గానీ నేను కృష్ణనే అప్రోచ్ అవుతా. వీళ్ళందరూ కూడా కృష్ణ భక్తులే. సో ఇప్పుడు వినాయకుడు, లార్డ్ వినాయక ఉన్నారనుకోండి, సో ఆయన ఏం చేస్తారు, మహాభారతం రాయడానికి వ్యాసదేవాకి స్వయంగా కూర్చొని హెల్ప్ చేశారు మొత్తం అదంతా. సో ఒక వైష్ణవుడే కదా అదంతా చేయగలరు. సో మనం ఎప్పుడు కూడా కృష్ణ వైష్ణవులని ఆరాధిస్తే, వైష్ణవులని ప్రేమగా చూస్తే కృష్ణ ప్రీతి చెందుతారు మాతాజీ. సో వైష్ణవులు ఎప్పుడైతే పక్కన పెడతామో కృష్ణ కూడా ఇష్టపడరు అనమాట. కానీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మనం ఏది వచ్చినా కానీ కృష్ణనే నా ఫైనల్ రిసార్ట్, కృష్ణనే నాకు పరమ దైవం అని చెప్పి గుర్తుపెట్టుకొని వీళ్ళందరూ కూడా కృష్ణ భక్తులే. సో కృష్ణ భక్తులకి నేను గౌరవం ఇవ్వాలి, మర్యాద ఇవ్వాలి. వాళ్ళకు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను నమస్కరించేటప్పుడు ఒకటే కోరుకోవాలి, ఏంటి అంటే నాకు ఈ కోరికలు ఉన్నాయి, ఆ కోరికలు ఉన్నాయని తీరడం కాదు, కానీ నాకు మీరు ఎలా అయితే భగవంతుని సేవలో మీరు ఎంత నిర్విరామంగా చేస్తున్నారో అలాంటి కృపని నాకు కూడా ఇవ్వండి. భగవంతునికి, కృష్ణకి దగ్గర అవ్వడానికి మార్గాలు తెలపండి. నేను ఇలా ఇవాళ వెళ్ళలేకపోతున్నాను అంతే ఇంటెన్సిటీతో, కానీ మీరు ఇంత శ్రద్ధగా కృష్ణ సేవ చేస్తున్నారు, మీకు ఇచ్చిన సేవని మీరు అంత చక్కగా చేస్తున్నారు. అలానే నాకు వచ్చిన సేవను కూడా నేను వీలైనంత బెటర్గా చేసేలాగా నాకు ఆ కృపని నాకు కటాక్షించండి అని కోరుకున్నప్పుడు అసలు తప్పులేదు మాతాజీ. సో మనం ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ అడుగుతున్నది కృష్ణ సేవనే కదా. అవును మాతాజీ, అట్లా అన్నప్పుడు అంటే మనం ఇప్పుడు శివలింగం ఉంది మాతాజీ, ఇప్పటి నుంచో మేము ఇంట్లో ఉన్నది మందిరంలో కూడా. అంటే ఈ రోజు మన శివరాత్రి కాబట్టి మనం అభిషేకం చేసుకోవచ్చు, అయితే చేసుకోవచ్చు మాతాజీ. మీరు శివరాత్రి కాబట్టి చేసుకోవచ్చు. అండ్ లార్డ్ శివాకి కూడా మీరు నమస్కారం చేసి ఒకటే కోరుకోవాలి, మీకు ఎలా అయితే లార్డ్ కృష్ణ మీకు ఇచ్చిన సేవని ఇంత చక్కగా చేస్తున్నారు, ఒక వైష్ణవుడు మాత్రమే అంత కృపని, అంత కరుణని కలిగి ఉంటారు. సో మీలో ఉన్న ఆ కృప, కరుణ, సేవాభావంలో కొంచెం ఇచ్చినా కానీ మేము కృష్ణ దగ్గరికి ఇంకా ఫాస్ట్ గా వెళ్ళగలుగుతాం. దయచేసి మాకు అది ఆ కృపని ప్రసాదించండి అన్న ప్రేయర్ మూడ్తో మీరు చేసినప్పుడు తప్పుండదు మాతాజీ. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. ఓకే, పద్మజ మాతాజీ మీరు భగవద్గీత కంటిన్యూ చేస్తారా? 2.34 ఒకటి షేర్ చేస్తారా? షూర్ మాతాజీ, నేను షేర్ చేస్తాను. సో ఇంకా జస్ట్ ఇంకొక మాట చెప్పాలనుకుంటున్నాను, ఏంటంటే పద్మజ మాతాజీ చాలా చక్కగా సర్వీసెస్ చేస్తారు. మనకి ఇది జపా సెషన్ 2 కదా, ఆల్రెడీ జపా సెషన్ 1 ఒకటి నడుస్తూ ఉంటుంది.
సో మాతాజీ దాన్ని కోఆర్డినేట్ చేస్తూ ఉంటారు. ప్రేయర్ రిక్వెస్ట్లు అనేవి డీల్ చేస్తూ ఉంటారు. మాతాజీ యూజువల్‌గా మార్నింగ్ టైమ్స్‌లో చాలా బిజీగా ఉంటారు. వాళ్ళ పిల్లలకి బాక్స్ కట్టేయడం కానీ ఇవన్నీ జనరల్‌గా అందరికీ ఉండేవే కదా! అయినా కూడా స్టిల్ ఆ సర్వీస్ ఇచ్చారు అని చెప్పి మాతాజీ ప్యారలల్‌గా అది, ఇది దీనివల్ల ఇది హ్యాంపర్ అవ్వకుండా, దానివల్ల ఇది హ్యాంపర్ అవ్వకుండా 2 కూడా మేనేజ్ చేస్తూ ఉంటారు. టెంపుల్‌కొచ్చి కూడా మంచి సర్వీసెస్ అందిస్తూ ఉంటారు. సో ఇవాళ మనం మాతాజీ ద్వారా లార్డ్ శివ గురించి చాలా పాయింట్స్ అనేవి తెలుసుకున్నాము. సో వాటిపైన కాంటెంప్లేట్ చేయండి. మాతాజీ ఏవైతే మనకి చెప్పారో అవన్నీ మనన చేసుకోండి. అంటే లార్డ్ శివ ఒక గొప్ప వైష్ణవుడు. ఎప్పుడు గూడా మనము ఫాల్స్ అసంప్షన్‌తో ఉండకూడదు. శివాని మనం మర్యాద లేకుండా డీల్ చేయడం గాని, అట్లా చేసినప్పుడు అస్సలు కృష్ణ ప్లీజ్ అవ్వరు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా గాని, కృష్ణ వైపు అపరాధం చేసినా గాని కృష్ణ సహిస్తారు గాని, కృష్ణ భక్తులని అపరాధం చేస్తే మాత్రం కృష్ణ ఎప్పుడు గూడా సహించరు. సో మనకిది అంబరీష్ మహారాజ్ పాస్ట్ టైమ్‌లో గూడా ఉంటుందన్నమాట. సో దుర్వాస ముని ఒకసారి అంబరీష్ మహారాజ్ పైన కోపంగా వచ్చినప్పుడు కృష్ణకి చాలా కోపం వచ్చేస్తదన్నమాట. సుదర్శన్ చక్ర వదిలేస్తారు. సో దుర్వాస ముని అన్ని లోకాలు తిరిగి కృష్ణ దగ్గరికి గూడా వెళ్తారన్నమాట. నాకు సుదర్శన్ చక్రం వెంబడిస్తుంది అంటే. నేనేమి చేసేది లేదు. నువ్వు నా పైన ఏదన్నా అఫెండ్ చేస్తుంటే, నన్నేదన్నా అనుంటే నేనసలు ఇంత పట్టించుకునేవాడిని కాదు. ఏదోలే అమాయకంగా అన్నాడు అని వదిలేసేవాడిని. కానీ నువ్వు నా భక్తుడిని ఇబ్బంది పెడుతున్నావు. నా భక్తుడిని నువ్వు మర్యాద లేకుండా డీల్ చేస్తున్నావు. దీనికి నేనేమి చేయలేను. నా భక్తుడు నిన్ను క్షమిస్తేనే నేను ఈ సుదర్శన చక్రం అనేది వెనక్కి వెళ్తుంది అంటారనమాట. సో ఎప్పుడు కూడా వైష్ణవులని అస్సలంటే అస్సలు అఫెండ్ చేయకూడదు. మనం ఎప్పుడైనా వైష్ణవుల జోలికి వెళ్లి అఫెండ్ చేశాము అంటే, మన భక్తిలతని మనమే తుంచేసుకున్నట్లనమాట. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అది. సో వైష్ణవులలో కల్లా అత్యంత గొప్పవారైన వారు శివుడనమాట. లార్డ్ శివ. సో వైష్ణవానాం యథాశంభో చాలా చాలా శ్రేష్టమైన వారు వైష్ణవులలో లార్డ్ శివ అనేవారు. సో చాలా అపోహ ఉందనమాట. ఇస్కాన్‌లో లార్డ్ శివాకసలు వాల్యూ ఇవ్వరు. లార్డ్ శివాని పట్టించుకోరు అని చెప్పి అపోహ ఉంటుంది గానీ, మనం శ్రీమద్ భాగవతం చదివితే ఉంటుంది. చాలా ప్లేసెస్‌లో గూడా లార్డ్ శివాకి చాలా వాల్యూ ఇస్తారు. శాస్త్రజ్ఞానం లేక ఇలా మాట్లాడతారు గానీ, లార్డ్ శివాని ఒక గొప్ప వైష్ణవుడిగా ఎంతో చక్కగా డీల్ చేస్తారనమాట. లార్డ్ శివ యొక్క కృప కావాలి అని గూడా కోరుకుంటారు. అండ్ మాతాజీ చెప్పారు గదా! మనం నిస్వార్థంగా లార్డ్ శివ భక్తి చేశాము అంటే, లార్డ్ శివ ఎవరి దగ్గరికి తీసుకొస్తారని చెప్తున్నారు మాతాజీ? కృష్ణ దగ్గర. కృష్ణ కృష్ణ దగ్గర దగ్గరికి తీసుకొస్తారు. చాలా మంది అంటారు మన జపా సెషన్‌లో గూడా. లాస్ట్ టైమ్ చంద్రమాతాజీ గూడా ఒకసారి కాల్ చేసి చెప్పారు. మాతాజీ నేను చాలా లార్డ్ శివకి చాలా చాలా భక్తి చేసేదాన్ని మాతాజీ. కానీ ఇప్పుడు సడెన్‌గా కృష్ణ దగ్గరకొచ్చేసాను అని చెప్పినప్పుడు ఒకటే మాట అన్నామనమాట. మీరు లార్డ్ శివకి అంత నిస్వార్థంగా భక్తి చేశారు గాబట్టే లార్డ్ శివానే మీకు భక్తిని చూపించారు. సో మనం కోరికలతో వెళ్ళినప్పుడు లార్డ్ శివ కోరికలు తీర్చడంలోనే ఉంటారు. కానీ ఎలాంటి కోరిక లేకుండా మీరు ఏదైతే నాకు ఇవ్వగలరో, అత్యంత ఉత్తమమైనది ఇవ్వగలరో అన్నప్పుడు లార్డ్ శివ మనల్ని ఖచ్చితంగా కృష్ణ దగ్గరికే తీసుకువెళ్తారనమాట. సో, ఎప్పుడు కూడా లార్డ్ శివాని అఫెండ్ చేయకూడదు. ఎలాంటి వైష్ణవాన్ని కూడా అఫెండ్ చేయకూడదు. మనం ఎంతో ప్రీతిగా లార్డ్ శివాకి కూడా పూజ చేసి, అభిషేకం చేసి మనం వేడుకోవాలి. నాకు మీరు చేసేంత ఆహ్, భక్తిలో కనీసం కొంత పాళ్ళు నాకు భక్తి ఇచ్చినా కానీ, నేను ఈ జర్నీలో ఈజీగా ముందుకు వెళ్ళగలను అని చెప్పి కృపని కోరుకున్నామనుకోండి, లార్డ్ శివ కూడా చాలా సంతోషిస్తారు. అండ్ లార్డ్ శివ సంతోషించినప్పుడు ఆటోమేటిక్‌గా కృష్ణ కూడా ప్రీతి చెందుతారు. ఎందుకంటే తన భక్తుడిని మనం ప్లీజ్ చేస్తున్నాం కదా! సో, కృష్ణ కూడా ప్లీజ్ అవుతారనమాట. ఓకేనా? ఓకే మాతాజీ. అంటే కొంతమంది అన్నారు మాతాజీ మీరన్నట్లే, మనం హ్మ్. ఇంకా కృష్ణకు పూజ చేస్తే వేరే వాళ్ళకి చేయాల్సిన అవసరం లేదు అని కొంతమంది కోరికల కోసం చెయ్యొద్దు, గౌరవించాలి కానీ అట్లా చాలా చాలా అవును. ఇప్పుడు డౌట్‌గా మనము ఉన్నారు మాతాజీ. భౌతిక కోరికేమి అడగకూడదనే అంటున్నాను కదా మాతాజీ నేను అవును. కూడా. అవును మాతాజీ. మీరు మనకి చెప్పింది ఎట్లాంటి కోరికలున్నా గాని కృష్ణ దగ్గరికే వెళ్ళాలి. కృష్ణుడి కానీ దగ్గర. ఆ! ఒక వైష్ణవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఏమడుగుతున్నాము? నాకు కృష్ణ భక్తినే ఇవ్వండి అని అడుగుతున్నాం గదా! మనమేమి సెపరేటెడ్ ఇంట్రెస్ట్ అడగడం లేదు గదా అక్కడ. సో, యెస్. యెస్ అలా మాతాజీ. చూస్తున్నప్పుడు మనం చక్కగా పూజ చేసుకోవచ్చు మాతాజీ. ఓకేనా? అంటే మాతాజీ ఇంకొక డౌటు. మనం మాతాజీ. ఏది టెంపుల్‌కి హనుమాన్ టెంపుల్ కానీ, శివ టెంపుల్ కానీ వెళ్లి అక్కడ ప్రసాదం తీసుకోవద్దు అని చెప్తుంటారు మాతాజీ. అది ఎంతవరకు కరెక్ట్ మాతాజీ? ప్రసాదం అంటే మాతాజీ అది తీసుకోవచ్చు మాతాజీ. జనరల్‌గా కొన్ని టెంపుల్స్‌లో ఆనియన్ గార్లిక్ పెట్టి ఆనియన్ గార్లిక్. ఆఫర్ చేస్తుంటారు మాతాజీ. సో, అలాంటివి తీసుకోవద్దంటారు కానీ, బట్ నార్మల్‌గా ఇప్పుడు హనుమంతుడు గూడా రామ భక్తుడు మాతాజీ. శుద్ధ అవును భక్తుడు. మాతాజీ. రుద్రస్వామి. అవును. ఆ! ఆయనే రుద్ర స్వరూపమే హనుమంతుడు గూడా. సో, రా హనుమంతుని దగ్గర ఆ శక్తి కూడా రాముని నామం వల్లనే నాకా శక్తి ఉంది అని చెప్తారు.
సో హనుమంతుడి దగ్గరికి వెళ్ళినా కూడా ఆయన రాముడి దగ్గరికే చేరుస్తారు. సో లార్డ్ శివ దగ్గరికి వెళ్ళినా కూడా మనకి రాముడి దగ్గరికి, కృష్ణుడి దగ్గరికే చేరుస్తారు. సో మనం ప్రసాదం తీసుకోవచ్చు మాతాజీ. బట్ అంటిల్ అండ్ అన్లెస్ కొన్ని టెంపుల్స్‌లో ఏంటంటే ఆ నియమాలు ఉండవు మాతాజీ. ఆనియన్ గార్లిక్ పెట్టేసి ఆఫర్ చేస్తూ ఉంటారు కొన్ని చోట్ల. సో అట్లాంటివి మాత్రం మనం చెక్ చేసుకొని తీసుకోవాలంటారు మాతాజీ. దాన్ని కూడా అంటే లైక్ బ్రాహ్మణ్స్ ఉంటారు, వాళ్ళు జపం చెయ్యరు, ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ చూసుకోవాలి అంటుంటారు మాతాజీ. అందుకని నాకు డౌట్ వచ్చింది. దాన్ని కూడా శుద్ధ భక్తుల యొక్క ఒకసారి దాని లాగానే భావించాలి మాతాజీ. అంటే భక్తులు మనకి సీనియర్ వైష్ణవాస్ కొంచెం తిని ఇస్తారు కదా, దాన్ని ఇంకా మనం ఉత్కృష్టమైన ప్రసాదంగా భావిస్తాం కదా. సో అలా భావించి తీసుకోవాలి. మన మూడ్ అలా ఉండాలి తీసుకునేటప్పుడు. ఓకే. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ, ఇప్పుడు డైలీ మనం చాంటింగ్ చేస్తాం కదా మాతాజీ, అంటే స్పెషల్ గా ఇప్పుడు శివరాత్రి రోజు కూడా కంటిన్యూ చేయొచ్చు కదా, సేమ్ చాంటింగ్ ప్లస్ శివస్మరణ చేయమంటారు కదా ఇవాళ ఎక్కువగా, దానికి కదా. అంటే ఇది మాత్రం మనం yes మాతాజీ చెప్పండి. అంటే శివుడు కూడా ఎవరి స్మరణ చేస్తాడు అంటే చెప్తారు కదా మాతాజీ, రామ రామ రామేతి అని. పార్వతీమాత అడిగినప్పుడు మీరు ఎవరి స్మరణ చేస్తూ ఉంటారు అని శివుడిని అడిగినప్పుడు నేను రాముడి స్మరణే చేస్తూ ఉంటాను అని శివుడు చెప్తారనమాట శివపురాణంలో. సో మనం ఒకవేళ ప్లీజ్ చేయాలి అనుకున్నది శివుణ్ణి అనుకుంటే మనం హరే కృష్ణ మహామంత్ర జపం చేస్తే సరిపోతుంది, మళ్ళీ వేరే మంత్రం చేయాల్సిన అవసరం లేదు. అది ఒకటి నేను కావాలంటే లైక్ ఒకటి ఇన్సిడెంట్ ఉంది. ఒక భక్తుడు ఏమనుకున్నాడంటే మనము వైష్ణవుని ప్లీజ్ చేస్తే సరిపోతుంది, యాజ్ పర్ భాగవతం వైష్ణవానం యథాశంభో అన్నారు కాబట్టి నేను శివుడిని ప్లీజ్ చేస్తా, శివుడి నామ జపమే చేస్తా అనేసి ఈ భక్తుడు, మన భక్తుడే అలా శివుడి నామస్మరణ చేస్తూ ఉంటే ఇంకోటి వెళ్ళి ప్రభుపాద్ని అడుగుతారు. సో అతను ఇలా అనుకొని శివనామస్మరణ చేస్తున్నారు, మరి ఏం చేయమంటారు ప్రభుపాద అనేసి అంటే, ప్రభుపాద అంటారు నో ప్రాబ్లం, ఒకవేళ అతడు శివనామస్మరణ వేరే డిజైర్ లేకుండా చేస్తూ ఉంటే మళ్ళీ ఇటే వస్తాడు, మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు అనేసి చెప్తారనమాట ప్రభుపాద్. అంటే మనం ఏది చేసినా సెంటర్ కృష్ణ కావాలి మాతాజీ, అంతే. సెంటర్ కృష్ణనే. ఒకవేళ బై మిస్టేక్ మనం వెళ్ళి ఓం నమ శివాయ చేసినా కూడా శివుడు మళ్ళీ తీసుకొచ్చేది ఇక్కడికే, కృష్ణ దగ్గరికే తీసుకొస్తారు. అది అంటిల్ అన్లెస్ మనం మళ్ళీ ఏదైనా భౌతిక చెప్పాను కదా, 2 రకాల కృప ఇస్తారు శివుడు. ఒకటి సకపట కృప, నిష్కపట కృప. సకపట కృప అంటే ఏది అడిగితే అది ఇచ్చేయడం, అది వాళ్ళకి మంచా చెడ్డ అడిగారు, నా డివోషి నా తపస్సు చేసి అడిగారు, నేను ఇవ్వాలి, ఇచ్చేయడం యాజ్ ఏ డ్యూటీగా. అది కూడా భగవంతుడు శాంక్షన్ చేస్తేనే ఇస్తారు మోస్ట్లీ. సో కానీ ఇచ్చేస్తారు అనమాట. ఇంకొకటి నిష్కపట కృప, ఎప్పుడైతే ఏది లేకుండా మనం శివుణ్ణి నెక్స్ట్ హైయెస్ట్ డెసిషన్ శివుడు ఏంటంటే ఆది యోగి అన్నమాట. అంటే ఆయన ఇది శంభుతత్వ, మనకి కొంచెం అర్థం చేసుకోవడానికి కష్టమే ఉంటుంది. యాక్చువల్ గా 5 రకాల తత్వాలు ఉంటాయి, జీవతత్వ, ఇది శక్తి తత్వ, శంభుతత్వ, తర్వాత గురుతత్వ, ఇలా తత్వ ఫిలాసఫీస్ ఉంటాయి అన్నమాట. శంభు ఏంటంటే హీఈస్ ప్రభుపాద ఒక వీడియోలో చెప్తారు, ఈజ్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ విష్ణు. అంటే ఎలా అంటే పాలు పెరుగు రెండు ఏంటంటే పాల నుంచే పెరుగు వస్తుంది, అవి 2 వేరే కానీ అవి 2 ఒక్కటే, వాటి సోర్స్ ఒకటే. అలా ప్రభుపాద ఆ కంపారిజన్ ఇచ్చారు ఒక వీడియోలో. సో మనం ఆ తత్వాన్ని అర్థం చేసుకొని అచింత్యాచింత భేద తత్వ అంటారంటే ఒకటే కానీ డిఫరెంట్, అలాంటి తత్వాన్ని అర్థం చేసుకొని మనం ఆ మూడ్ లో ముందుకెళ్తే ఏ ప్రాబ్లం ఉండదు మనకి. హరే కృష్ణ మాతాజీ. 5 తత్వాలు చెప్పారు కదా మాతాజీ, ఒకసారి చెప్పరా? జీవతత్వ, శక్తి తత్వ, శంభుతత్వ. సారీ మాతాజీ, నేను నోట్ చేసుకోవడం మర్చిపోయా, నాకు ఇప్పుడు 4 గుర్తొస్తున్నాయి. జీవతత్వ, శక్తి తత్వ, శంభుతత్వ, గురుతత్వ, ఇంకా
కృష్ణ తత్వం అది ఒకసారి నేను చూసి నేను మళ్ళీ ఆ మెసేజ్ పంపిస్తాను మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. రిషికేష్ ప్రభుజీ ఒక వీడియోలో చెప్పారు, ఆ రీల్స్ ఆ వీడియో నేను సెండ్ చేస్తాను. గ్రూప్ లో పెట్టండి మాతాజీ, అందరం రాసుకోండి. విష్ణు తత్వ మాతాజీ. విష్ణు తత్వ కరెక్ట్. థ్యాంక్ యూ మాతాజీ. విష్ణు తత్వ అవి అంటే ప్రభు చెప్తాను. హరే కృష్ణ. సో ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? నథింగ్ మాతాజీ. టైం అయిపోయిందేమో కదా మాతాజీ. yes మాతాజీ, we can end the class. మాతాజీ చాలా బాగా చెప్పారు మాతాజీ. ఫస్ట్ టైం అయినా ఐ అప్రిషియేట్ యూ మాతాజీ. హరే అంతా కృష్ణ. గురు వైష్ణవ కృప మాతాజీ, నాదేం లేదు, వాళ్ళే చెప్పించారు, వాళ్ళు చెప్పిందే నేను నోట్ చేసుకుని చెప్తాను. చాలా బాగా చెప్పారు. హరి బోల్. కృష్ణ మాతాజీ చాలా బాగా చెప్పారు. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. మనము మహామంత్రం చేసుకుంటే సరిపోతుంది కదా మాతాజీ ఈ రోజంతా? సరిపోతుంది మాతాజీ. ఓం నమ శివాయ అనుకున్నా కూడా అంటే టెంపుల్ కి వెళ్తే ఓం నమ శివాయ అన్న తప్పులేదు మాతాజీ. మనం శ్రీల ప్రభుపాదకి జై అంటాం కదా, అలా ఓం నమ శివాయ అంటే తప్పేం లేదు మాతాజీ, ఎందుకంటే ఇద్దరు వైష్ణవాసే కదా మాతాజీ. కాదు మాతాజీ, ఆ జపం చేయాల్సిన అవసరం లేదు. ఓం నమ శివాయ జపం చేయాల్సిన అవసరం లేదు, అంతే కదా? జపం చేయాల్సిన అవసరం లేదు. నార్మల్ గా అందరూ అన్నప్పుడు ఓం నమ శివాయ అనడంలో తప్పు లేదు. ఎలాగైతే మనం గురువుని శ్రీల ప్రభుపాదకి జై అంటామో అలాగే ఓం నమ శివాయ. ఆయన కూడా గురు తత్వాన్ని అంటారు. వైష్ణవ భక్తుల్లాగా భావన. శంభు తత్వకి గురు తత్వకి డిఫరెన్స్ చాలా మైన్యూట్ ఉంటుంది అనేసి ప్రభు చెప్తారు క్లాస్ లో. మాతాజీ చిన్న రిక్వెస్ట్. మాతాజీ ఇప్పుడు మన రామునికి కూడా ఓం నమ శివాయ నుంచి పంచాక్షరి మంత్రం నుంచి అష్టాక్షరి మంత్రం అంటే నమో నారాయణ మంత్రం నుంచి దీంట్లో ఒక అక్షరం తీసుకొని దాంట్లో ఒక అక్షరం తీసుకొని నామకరణం చేశారు ఎవరు మన వశిష్ఠుడు. కాబట్టి రాముడు కూడా ఇప్పుడు దీన్ని బట్టి మనం ఆలోచిస్తే ఏంటంటే శివతత్వమైన విష్ణుతత్వమైన అంతా ఒకటే. కాబట్టి మనం కానీ డిఫరెన్స్ ఉంటుంది ప్రభుజీ. ఒక పాలు పెరిగేలాగా డిఫరెన్స్ ఉంటుందో అట్లా డిఫరెన్స్ అనేది ఉంటుంది. అందుకే ఇప్పుడు రాముడు శివుడు అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను. రాముని నామంలో కూడా రెండు దాంట్లోకి వెళ్ళి తీసుకొని నామకరణం చేయడం జరిగింది. కాబట్టి మనం యాక్సెప్ట్ చేయొచ్చు అని నా ఉద్దేశం. కరెక్టే, కానీ ఇప్పుడు మనం ఒక పరంపరలో ఉన్నప్పుడు మనకి ఏదైతే మంత్రం ఇచ్చారో ఆ మంత్రాన్ని జపిస్తే ఇంకా ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే అది ఒకటి ఉంటుంది కదా, ఇన్ని సార్లు పారాయణ చేస్తే విష్ణు సహస్రనామం చేస్తే ఒక రామనామంతో సమానం, 1000 సార్లు ఒక రామనామం 3 రామనామాలు కృష్ణనామంతో సమానం. అలా ఆ విధంగా చూసుకుంటే మన మొత్తం మహామంత్రాలు ఎన్ని నామాలు ఉంటాయి, ఎంత కృప వస్తుంది అనేది మనం అసలు లెక్కే చేయలేము. మాతాజీ హరి బోల్. హరే కృష్ణ అనుష మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ నిన్న క్లాస్ అప్లోడ్ చేయలేదా? చేయలేదు. నేను చేస్తాను మాతాజీ. ఇవాళ ఈ క్లాస్ అండ్ నిన్నటి క్లాస్ రెండు కలిపి నేను అప్లోడ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ ఫర్ ద ఆపర్చునిటీ. మళ్ళీ ఎప్పుడైనా దొరికినప్పుడు కంపల్సరీగా భగవద్గీత చెప్తాను మాతాజీ ఒకసారి వచ్చి. థ్యాంక్ యూ మాతాజీ. పద్మజ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. అందరికీ హ్యాపీ శివరాత్రి మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరి బోల్. కృష్ణ దండోత్ ప్రణామ్. హ్యాపీ శివరాత్రి మాతాజీ. హ్యాపీ శివరాత్రి మాతాజీ. మాతాజీ. ఐ వుడ్ లైక్ టు షో, ఇది మా పాప రీసెంట్ గా వేసిన డ్రాయింగ్. అందరికి హ్యాపీ శివరాత్రి. హరి మాతాజీ. చాలా బాగుంది మాతాజీ. పాప చెప్పండి, చాలా బాగా వేశారు, ఇంకా ఎంకరేజ్ చేయండి. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ. మీ కృపతో తను కూడా భక్తురాలు అవ్వాలని కోరుకుంటాను మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్.
థ్యాంక్ యూ మాతాజీ. దేవచ పతితానాం పావనేభ్యో పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమో నమః. శ్రీ శ్రీ రాధా శ్రీ మదన్ మోహన్ की जय, जगन्नाथ बलपति सुभद्रा की जय, की जय, श्री प्रभुपाद की जय। శ్రీల प्रपात की जय, गुरुदेव की जय, समावेत गौर भक्त वृंद की जय, अनंत कोटि वैष्णव भक्त वृंद की जय। Nitai God bless. गौर हरि हरि बोल। Thank you so much, Mataji. Thanks a lot. థ్యాంక్ యూ మాతాజీ. Hare Krishna. థ్యాంక్ యూ Dandavat మాతాజీ pranam. ఫర్ ద ఆపర్చునిటీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్సనం. ఏదైనా తప్పులు ఉంటే అది నా తప్పుగా భావించండి, ఏదైనా కొంచెమైనా ఉంటే అది గురు కృపగా ఇవ్వండి. థ్యాంక్ యూ మాతాజీ. లేదు హరే మాతాజీ హరే కృష్ణ మాతాజీ, చాలా బాగున్నాయి చెప్పిండ్రు మీరు. కాకపోతే ఫస్ట్ టైం కాబట్టి కొంచెం తడబడిండ్రు అంతే. బాగా చెప్పిర్రు, మళ్ళీ మళ్ళీ చెప్పాలని కోరుకుంటున్నాం మేము కూడా. ఓకే, ధన్యవాదాలు. దండవత్ అందరికీ దండవత్ ప్రణామం. ధన్యవాదాలు. అందరికీ దండవత్ ప్రణామం.